హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో వచ్చేసి మనము టూల్ టిప్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి డిఫాల్ట్ టూల్ టిప్స్ అంటే ఇవి మనకు డిఫాల్ట్గా అప్లై అయిపోతాయి. మనం ఎప్పుడైతే ఒక ఫీల్డ్స్, ఒక నంబర్ ఫీల్డ్ అండ్ నేమ్ ఫీల్డ్ అని సెలెక్ట్ చేసుకుంటామో ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే ఈ యొక్క టూల్ టిప్స్ అనేవి డిఫాల్ట్గా చూపిస్తూ ఉంటాయి. చూడండి, ఆన్ హోవర్లో చూపిస్తున్నా కంట్రీ ఫ్రాన్స్ అని చెప్పేసుకొని వీటిని ఏమంటారంటే టూల్ టిప్ అంటారు. ఓకే, ఈ టూల్ టిప్ అనేది ఏంటంటే మనకు డిఫాల్ట్ గా అప్లై అవ్వడం జరుగుతుంది. తర్వాత మనం ఫార్మాట్ లోకి చూసుకున్నట్లయితే అంటే దీని యొక్క సెట్టింగ్స్ లోకి వెళ్ళిపోతాం. అంటే ఈ ఫార్మాట్ యొక్క కలర్స్ మార్చుకోవడం, బ్యాక్గ్రౌండ్ కలర్స్, టెక్స్ట్ సైడ్ ఇవన్నీ మార్చుకోవడం కోసం అని చెప్పేసి మనము టూల్ టిప్ లోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎక్స్పాండ్ చేసేసుకుందాం. ఇక్కడ రిపోర్ట్ పేజ్ నేను చెప్తాను. రిపోర్ట్ పేజ్ అనేది డిఫాల్ట్ అయితే చూద్దాం ఫస్ట్. ఓకే, లేబుల్ కలర్ మీకు ఫస్ట్ కంట్రీ అని కనిపిస్తున్నా చూసినారా, అది లేబుల్ అనమాట. దాని పక్కన ఉన్నది ఏంటంటే వాల్యూ. తర్వాత ఆ యొక్క ఫాంట్ యొక్క సైజ్ అనమాట, అంటే ఈ యొక్క టెక్స్ట్ యొక్క సైజ్ పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. తర్వాత ఫాంట్ ఫ్యామిలీ, అంటే ఫాంట్ ఫ్యామిలీ అనేది ఏంటంటే ఇది ఫాంట్ ఫ్యామిలీ అంటే దాని యొక్క ఫాంట్ ఫ్యామిలీ అనేది చేంజ్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ కలర్, ఇప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ చూసుకున్నట్లయితే బ్లాక్ కలర్ లో ఉన్నది. మీకు ఆ కలర్ వద్దు, నాకు నచ్చలేదు, నాకు వేరే కలర్ కావాలి అనుకుంటే మీకు నచ్చిన కలర్ అనేది కూడా ఇక్కడ ఇవ్వచ్చు. ఓకే, తర్వాత వాటి యొక్క లేబుల్ కలర్, మనకు లేబుల్ కలర్ కూడా మనకు నచ్చింది ఇవ్వచ్చు. తర్వాత వాల్యూ కలర్, మీకు ఏ కలర్ అయితే నచ్చినా కానీ ఆ కలర్ అనేది మీరు ఇలా ఇవ్వచ్చు. చూడండి, ఇప్పుడు నాకేంటంటే ఈ యొక్క లేబుల్ కలర్ కనిపించట్లేదు, సో నేను వేరే కలర్ మారుస్తున్నాను. ఓకేనా, తర్వాత ట్రాన్స్పరెన్సీ కూడా మనకు అవకాశం ఉంటుంది. మీకు ఎలా థిక్ కనిపించాలా, లైట్ కనిపించాలా ఆన్ హోవర్ లో అన్నది కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనము ఈ యొక్క డిఫాల్ట్ టూల్ టిప్స్ అనేవి మనకు ఉపయోగపడతాయి. ఇక రివర్ట్ టు డిఫాల్ట్ కూడా ఆప్షన్ ఉంటుంది. రివర్ట్ టు డిఫాల్ట్ అని క్లిక్ చేయగానే మనం ఫస్ట్ లో ఎలా ఉందో అలా వచ్చేస్తుంది. అంటే డిఫాల్ట్ స్టేజ్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఫీల్డ్ లెవెల్ టూల్ టిప్స్. ఫీల్డ్ లెవెల్ టూల్ టిప్స్ అనుకున్నట్లయితే ఇగో ఇక్కడ ఉంటాయి ఫీల్డ్స్ లలో. ఓకే, దీన్ని ఫీల్డ్స్ అంటారు, దీన్ని ఫార్మాట్ అంటారు, దీన్ని అనాలిటిక్స్ అంటారు. ఈ యొక్క ఫీల్డ్స్ లో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఫీల్డ్ లెవెల్ టూల్ టిప్ అనేది కనిపించడం జరుగుతూ ఉంటుంది. మరి ఇక్కడ ఎందుకు ఉపయోగిస్తారు అనుకుంటే ఇప్పుడు డైరెక్ట్ గా సెలెక్ట్ చేసుకుంటే మీకు ఏమవుతుందంటే ఈ యొక్క విజువల్ కి ఈ యొక్క ఫీల్డ్ అనేది అప్లై అయిపోతుంది. కానీ నాకు అలా అప్లై కాకుండా ఆన్ హోవర్ లో చూపించాలి అని అనుకున్నట్లయితే ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఓకే, దీన్ని తీసుకొచ్చుకొని ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. చూడండి, నీకు ఇక్కడ అప్లై కాదు కానీ ఆన్ హోవర్ లో మాత్రం చూపిస్తూ ఉంటారు. ఓకే, ఈ విధంగా మీరు ఎన్ని ఫీల్డ్స్ అయినా మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. మీరు ఎన్ని ఫీల్డ్స్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసినా మీకు ప్రతి ఒక్క ఫీల్డ్ కూడా మీకు ఆన్ హోవర్ లో కనిపించడం జరుగుతూ ఉంటుంది. చూడండి, ఇక్కడ మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేస్తే ఇక్కడ మనకు టైటిల్ కూడా మారిపోతూ ఉన్నది. ఓకే, ఈ విధంగా మనము ఫీల్డ్ లెవెల్ టూల్ టిప్స్ అనేది ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి పేజ్ లెవెల్ టూల్ టిప్స్. మరి పేజ్ లెవెల్ టూల్ టిప్స్ అనేది ఇవన్నీ ఒక ఎత్తు, ఈ పేజ్ లెవెల్ టూల్ టిప్స్ అనేది ఒక ఎత్తు. ఎందుకు అని అనుకుంటే అది నీకు రియల్ టైంలో జాబ్ చేసేటప్పుడు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఎందుకు అని అనుకుంటే ఇప్పుడు ఆన్ హోవర్ లో ఓన్లీ మనం డేటా మాత్రమే చూపిస్తున్నాం, కానీ ఇక్కడ మనం ఏంటంటే ఆన్ హోవర్ లో ఇంకా వేరే ఫీల్డ్స్, వేరే యొక్క విజువలైజేషన్స్ కూడా చూపించవచ్చు. అంటే పై చార్ట్ కానీ, కార్డ్ విజువలైజేషన్ కానీ, సో అలాంటి విజువలైజేషన్స్ కూడా మనం ఇక్కడ ఆన్ హోవర్ లో చూపించడానికి అవకాశం ఉంటుంది. మరి అది ఎలా చూపిస్తారో ఒకసారి చూద్దాం. చూడండి, నేనేం చేస్తున్నా పేజ్ 2 లోకి వెళ్తున్నా. పేజ్ 2 లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫార్మాట్ లోకి వెళ్తున్నా. ఓకే, ఫార్మాట్ లోకి వెళ్ళేసి పేజ్ ఇన్ఫర్మేషన్. చూడండి, పేజ్ 2 క్లిక్ చేసేసి దాంట్లో ఫార్మాట్ లోకి వెళ్ళేసి పేజ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ నేను ఏం చేయట్లేదు, టూల్ టిప్ అనేది ఆన్ చేసేసుకుంటున్నా. ఓకే, అంటే పేజ్ 2కి నేను టూల్ టిప్ అనేది ఆన్ చేసేసుకున్నాను. ఇప్పుడు నా యొక్క పేజ్ 2 యొక్క సైజ్ ఏం చేస్తున్నాను అంటే టూల్ టిప్ సైజెస్ పెట్టుకుంటున్నాను. ఓకే, టూల్ టిప్ సైజెస్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక పై చార్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి, పై చార్ట్ సెలెక్ట్ చేసుకొని ఈ పై చార్ట్ లో ప్రొడక్ట్ బై ప్రాఫిట్ సంథింగ్. ఓకే, అండ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక కర్డ్ తీసుకుంటున్నాను. ఈ యొక్క కార్డ్ లో సంథింగ్ ఒక యూనిట్స్ హోల్డర్. ఓకే, టోటల్ యూనిట్స్ 1.13 million నాది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ తీసుకుంటున్నా. ఓకే,
మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ సంథింగ్ మీరు మంచిగా నీట్గా సెట్ చేసుకోండి. ఓకే, నేను సో దీని గురించి ఎక్కువ చెప్పకుండా కొంచెం స్పీడ్గా కంప్లీట్ చేస్తున్నాను. ఓకే, మామూలుగా చేసేసాను. ఇప్పుడు నాకు ఏంటంటే ప్రాఫిట్ బై ప్రొడక్ట్ ఉన్నది, తర్వాత నెక్స్ట్ వచ్చేసి యూనిట్ సోల్డ్ ఉన్నది, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ ఉన్నది. ఇప్పుడు ఈ ఎంటైర్ పేజ్ మొత్తం దీనికి ఆన్ హోవర్ లో చూపించవచ్చు. ఓకే, అది ఎలా అనుకుంటే మీరు ఏంటంటే ఫార్మాట్ లోకి వెళ్ళండి. ఫార్మాట్ లోకి వెళ్ళేసిన తర్వాత చూడండి, ఇప్పుడు మీకు ఫార్మాట్ సెలెక్ట్ చేసుకున్నది ఏ ఫార్మాట్, బ్యాక్గ్రౌండ్ ఫార్మాట్ లో ఉన్నారు గుర్తుపెట్టుకోండి. మీరు ఏం చేస్తున్నారో చూడండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే విజువలైజేషన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎప్పుడైతే నేను విజువలైజేషన్ సెలెక్ట్ చేసుకుంటానో అప్పుడు మీకు ఏమవుతుందంటే ఇక్కడ ఆటోమేటిక్ గా నీకు దీని యొక్క ఆప్షన్స్ అనేది చూపిస్తూ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ లో క్లిక్ చేసేస్తే మాత్రం ఆప్షన్స్ అనేది చూపించాలి. ఓకే, ఇప్పుడు నేను ఫార్మాట్ లోకి వెళ్ళేసి ఇక్కడ టూల్ టిప్ లో దీన్ని ఎక్స్పాండ్ చేసేసుకొని టైప్ డిఫాల్ట్ గురించి మనం మొత్తం డిస్కస్ చేసుకున్నాం. ఈ టైప్ లో రిపోర్ట్ పేజ్ పెట్టుకోండి. రిపోర్ట్ పేజ్ లో ఆటో అనే ప్లేస్ లో దీన్ని క్లిక్ చేయగానే నీకు పేజ్ 2 ఆటోమేటిక్ గా చూపిస్తుంది. మరి పేజ్ 2 అనేది ఎందుకు చూపిస్తున్నది అంటే మనం పేజ్ 2 లోకి వెళ్ళేసి దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఫార్మాట్ లోకి వెళ్ళిపోయి దానికి టూల్ టిప్ అనేది మనము ఆన్ చేసేసుకున్నాం. అందుకే మనకు ఇక్కడ కనిపిస్తా ఉన్నది. ఇప్పుడు కనుక మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే చూడండి ఆన్ హోవర్ లో ఓకే ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఇలా మనం ఎన్ని అంటే అన్ని సేల్స్, యూనిట్ సోల్స్, సో సంథింగ్ మీకు ఏమంటే అవి చూపించుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి విజువల్ హెడర్ టూల్ టిప్. ఓకే, విజువల్ హెడర్ టూల్ టిప్ అంటే చూడండి ఇక్కడ కింద విజువల్ హెడర్ అని ఉంటుంది. దీన్ని ఇంకా కిందికి అనండి. ఓకే, ఇంకా కిందికి వెళ్ళండి. చివర్లో విజువల్ హెడర్ టూల్ టిప్ ఐకాన్ అనేది చూపిస్తూ ఉంటుంది. దీన్ని ఆన్ చేసేసుకోండి. ఇంకో ఇలా క్వశ్చన్ మార్క్ వచ్చింది చూసారా, దీన్ని చూపిస్తూ ఉంటుంది. తర్వాత ఇక్కడ విజువల్ హెడర్ టూల్ టిప్ ఇంకా కిందికి వెళ్ళండి. సో టూల్ టిప్ టెక్స్ట్ టూల్ టిప్ కూడా ఉంటుంది. టెక్స్ట్ టూల్ టిప్ అంటే ఏంటంటే మనం మామూలుగా ఎంటర్ చేసుకున్నంత నీకు టెక్స్ట్ రూపంలో కనిపిస్తూ ఉంటుంది ఇలా. ఓకే, ఇదే పేజ్ అనేది ఇక్కడ కూడా చూపించవచ్చు. అది ఎలాగనుకుంటే ఇక్కడికి వచ్చేసి నన్ను తీసేసి కాస్త పేజ్ 2 పెట్టుకోండి. పేజ్ 2 సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఆన్ హోవర్ లో చూపించడం జరుగుతూ ఉంటుంది. ఇక మీకు అంత ఆప్షన్స్ అన్ని సేమ్. ఓకే, సో ప్రస్తుతానికి మాత్రం ఈ టైప్స్ మాత్రమే టూల్ టిప్స్ అనేది మీకు అవైలబుల్ లో ఉన్నదండి. తర్వాత మీకు నెక్స్ట్ అప్డేట్స్లలో అంటే ఫర్దర్ లో కనుక వాళ్ళు ఇంకా ఏమన్నా అప్డేట్స్ ఇస్తే మాత్రం ఓకే, అప్డేట్స్ లో ఇంకేమన్నా టూల్ టిప్స్ కనుక వాటికి రిలేటెడ్ గా ఏమైనా యాడ్ చేస్తే మాత్రం చెప్పలేదు. అందుకే నేను స్పెసిఫిక్ గా టూల్ టిప్స్ ఇన్ని టైప్స్ ఉంటాయని చెప్పలేదు. ఓకే, మీకు మనకేంటంటే ఈ పవర్ బిఐ అప్డేట్ లో ఒక్కొక్క అప్డేట్ లో ఒక్కొక్క టూల్ టిప్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తా ఉన్నారు. అందుకనే నేను ఏది మాత్రం ఫిక్స్ గా చెప్పలేదు. ఓకే, మీకు టూల్ టిప్ అనేది ఇంకా తర్వాత కూడా అప్డేట్ లో మీరు నేర్చుకోవాలంటే ఫస్ట్ థింగ్ అయితే ఇవి కంప్లీట్ చేసుకోండి. ఓకే, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కానీ ఉన్నట్లయితే కామెంట్ లో నా యొక్క ఫోన్ నెంబర్ ఉంటుంది. ఆ ఫోన్ నెంబర్ కి వాట్సాప్ ఉంటుంది. సో కాంటాక్ట్ లో ఉండొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కాల్ చేయొచ్చు. నేను కంపల్సరీగా మీకు హెల్ప్ చేస్తాను. ఓకే, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి మరిన్ని పవర్ బిఐ క్లాసెస్ ఇస్తూ పవర్ బిఐ నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.